ఏ బేబీ అయినా ఎక్కువగా ఏడుస్తుంటే మదర్స్ టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ప్రతిదానికి పాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎక్కువగా వాంతి చేసుకుంటూ ఉంటారు బేబీస్. అప్పుడే కడుపు నొప్పో చేయి నొప్పో తుమ్ములు రావడము, గురకలాగా ముక్కు నుండి శబ్దం రావడము, బర్ప్ చేసేలోపే కొంత వామిట్ ముక్కులోంచి ఒక్కొక్కసారి వచ్చేయడం. 1 year ఆఫ్ ఏజ్ వచ్చేసరికి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ చైల్డ్ స్పెషలిస్ట్ శ్రీ మంజు హాస్పిటల్స్. ఈరోజు మన బిజీ ఓపీడీలో ఎక్కువగా పేరెంట్స్ మన ముందుకొచ్చి కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే, అప్పుడే పుట్టిన వాళ్ళ న్యూ బార్న్ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని తెలియక తికమక పడుతూ ఉంటారు. మమ్మల్ని కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫర్ బ్రాడర్ ఆడియన్స్ అందరికీ కూడా తెలియాలని చెప్తున్నాను. కొన్ని థింగ్స్ ఇన్ ఎవ్రీ న్యూ బార్న్ సర్టన్ నార్మల్ అండ్ ఎవ్రీ బేబీ విల్ హ్యావ్ ఇట్. నేను చెప్పే లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏ బేబీ అయినా ఎక్కువగా ఏడుస్తుంటే మదర్స్ టెన్షన్ పడుతూ ఉంటారు కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ న్యూ బార్న్ మదర్కి దగ్గరలో ఉండాలని, ఒక వార్మ్త్ ఫీలింగ్ కోసం, ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కోసం ఎత్తుకోవాలని, స్పెసిఫిక్గా చెప్పాలంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఏడుస్తున్నప్పుడు 90% ఆఫ్ ది టైమ్స్ మనం తీసుకుని దగ్గరికి టచ్ చేస్తూ దగ్గర తీసుకుంటే 90% ఆఫ్ ది టైమ్స్ ఆ ఏడుపు అయిపోతూ ఉంటుంది. ప్రతి ఏడుపు ఆకలి కాదు, ఎక్కువగా టూ మచ్ ఆఫ్ ఫీడ్ చేయాలి, బేబీ బాగా గ్రో అవ్వాలి, లావుగా కనిపించాలి అనే ఆతృత ఉంటుంది, అండర్స్టాండ్. కానీ బట్ తెలియకుండా ఏమవుతుందంటే క్రైకి కారణం తెలుసుకోకుండా ప్రతిదానికి పాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. యూజువల్గా మేము ఏం చెప్తామంటే 2 to 3 hours ఒకసారి పాలు ఇవ్వండి అనేది. బట్ కొంతమంది చాలా స్ట్రిక్ట్గా 2 hours కంటే ముందు కూడా ఏడుస్తుంది కదా అని ప్రతిసారి ఇస్తూ ఉంటారు. అది ఓవర్ ఫీడ్ అవుతుంది, ఎక్కువగా వాంతి చేసుకుంటూ ఉంటారు బేబీస్. మీరు యాక్చువల్గా ఏడవడానికి కారణం ఏంటి? కన్సర్న్ అయితే ఎత్తుకుంటే చాలు, కొంచెం అటు ఇటు తీసుకుని తిప్పితే సరిపోతుంది. ఏమైనా డైపర్ అలా తడైంది అనుకోండి, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు బేబీ కూల్ అవుతుంది అనుకోండి, వెచ్చదనం ఇస్తే సరిపోతుంది. ఆకలిగా ఉంటే పాలు ఇస్తే సరిపోతుంది. అసలు ఏం చేసినా బేబీ ఏడుపు ఆపట్లేదంటేనే కన్సర్న్. అప్పుడే కడుపు నొప్పో చేయి నొప్పో లేకుంటే బేబీ అయినా అనే ఎనీ అదర్ రీజన్ ఉండవచ్చు. సో ప్రతి ఏడుపు అబ్నార్మల్ కాదు. సో ఫస్ట్ థింగ్ మనం నోట్ చేసుకోవాలి. అండ్ పాలు సరిపోతున్నాయా లేదా అనేది సెకండ్ క్వశ్చన్ ఉంటుంది ఎక్కువ మందికి. ఎంత ఇచ్చినా సరిపోవట్లేదేమో అనే ఫీలింగ్ మేజర్గా. యాక్చువల్గా ఎక్కువ యూరిన్ అవుట్పుట్ తోటి మనం తెలుసుకోవచ్చు, 2 వెయిట్ గెయిన్ తోటి తెలుసుకోవచ్చు, అండ్ 3rd బేబీ ఒక సాటిస్ఫాక్టరీ లుక్ అండ్ కంఫర్టబుల్ స్లీప్ బట్టి కూడా చేసుకోవచ్చు. 2 hours ఒకసారి అనేది ఇనిషియల్ టైంలో మేము చెప్తాం, కానీ గ్రాడ్యువల్లీ ఒక మంత్ పీరియడ్ తర్వాత డిమాండ్ ఫీడ్స్ ఇస్తే సరిపోతుంది. బేబీ అడిగినప్పుడు ఇస్తే చాలు. యూరిన్ అవుట్పుట్ 10 కంటే ఎక్కువ సార్లు ఇన్ డే యూరిన్ వెళ్తున్నారంటే ఆ బేబీ ఇనఫ్ తీసుకున్నట్టే. దాట్స్ వై యూరిన్ హ్యాస్ కమ్ అప్. అండ్ ఫస్ట్ 3 monthsలో రోజుకి 25 to 30 grams పర్ డే పెరుగుతూ ఉన్నారంటే దట్ బేబీ ఈస్ హ్యావింగ్ ఇనఫ్ మిల్క్. దట్ ఈస్ వై దట్ బేబీ ఈస్ గ్రోయింగ్. అండ్ ఇనీషియల్గా ఇంత గ్రోత్ బాగుంటుంది కదా, తర్వాత కూడా ఇదే గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. ఫస్ట్ 3 months నేను చెప్పినట్టుగా 25 to 30 grams అలా యావరేజ్ పెరుగుతారు. కానీ నెక్స్ట్ 3 months అందులో హాఫ్ అయిపోతారు. అంటే 6 monthsకి వచ్చేసరికి మీకు అరౌండ్ 6.5 to 7 kilos వస్తారు. ఈ నెక్స్ట్ 6 months అందులో కూడా హాఫ్ అయిపోతారు. అంటే పర్ మంత్ 150 to 200 grams దగ్గరికి వచ్చేస్తారు. అంటే పర్ 1 year ఆఫ్ ఏజ్ వచ్చేసరికి 10 kilos ఈజ్ ఆర్ బెంచ్ మార్క్. అది చాలు. సో దాని ప్రకారం మనం ఫీడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అదర్ థింగ్స్ ఏంటంటే న్యూ బార్న్స్లో నార్మల్ థింగ్స్ కొంచెం ఎక్కిళ్ళు రావడము, పాలు తాగిన వెంటనే తుమ్ములు రావడము, గురకలాగా ముక్కు నుండి శబ్దం రావడము, కొంచెం షివర్ అవుతున్నట్టుగా వణుకు ఉండడము, ఇవన్నీ దీస్ ఆర్ నార్మల్. వణికినంత మాత్రం చలి కాదు, ఏదైనా అబ్నార్మల్ కాదు, అది ఫిట్ కాదు. ఒక కాలే ఇలా ఊగుతూ ఉంటారు, అది కూడా ఫిట్ అనుకు భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదు. ఒక నార్మల్ బేబీ ఎప్పుడు కూడా మీకు హెల్దీ బేబీ చూడడానికి పింక్, బేబీ టచ్ చేస్తే వామ్, అండ్ బేబీ కంఫర్టబుల్ లుకింగ్. ఫీడ్ చేస్తూ చక్కగా రోజు తాగినట్టే తాగడం, రోజు స్లీప్ ప్యాటర్నే ఉంటుంది. అన్యూజువల్ డల్నెస్ ఉండదు. అలానే ఫీడ్ తాగకుండా ఎక్కువగా మత్తుగా పడుకుని పోయి లేపిన లెగకున్నట్టు కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ న్యూ బార్న్స్లో జ్వరం కంటే కూడా హైపోథర్మియా అంటే టెంపరేచర్ లో అవడం మోర్ కామన్ ఇనీషియల్ పీరియడ్లో. కొంచెం బేబీ పెద్దగా అయిన తర్వాతనే ఫీవర్లు వస్తూ ఉంటాయి. సో నేను ఈ చెప్పిన ఈ సైన్స్ కానీ ఉంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నార్మల్. నేను చెప్పే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్మల్. ఇవే కాకుండా కూడా ఇంకొన్ని థింగ్స్ కూడా ప్యాటర్న్ కూడా నోటీస్ చేసుకోండి. నైట్ వీళ్ళు ఎక్కువ మేల్కొనే ఉంటారు. నైట్ ఈజ్ అవేక్ పీరియడ్ ఫర్ దెమ్. డేనే పడుకుంటారు. ఒక 5 monthsకి వచ్చేసరికి ఆ ప్యాటర్న్ మారుతుంది. అప్పటి వరకు తప్పదు మనకి. ఎవ్రీబడి ఈజ్ ఎ ఫాదర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ మదర్. సో తప్పదు. సో యూరిన్ మోషన్ వెళ్ళే ముందు కూడా కొంచెం అన్ఈజీగా ఏడుస్తూ మొక్కుతూ కొంచెం మూలుగుతున్నట్టు చేస్తూ వెళ్ళడం కూడా నార్మలే. ప్రతిదీ అబ్నార్మల్గా మనం చూడాల్సిన అవసరం లేదు. అండ్ మోషన్ ప్యాటర్న్ కూడా ఒక రోజులో 10 సార్లు లూజ్గా మోషన్ వెళ్ళిపోయినా ఇట్లా పాలు తాగి వెంటనే వెళ్ళిపోతున్నారు, అరగట్లేదు, పట్టట్లేదు ఒంటికి, అలా చూడాల్సిన అవసరం లేదు. 10 times అయినా కూడా నార్మలే. 10 days ఒకటేసారి వెళ్ళినా కూడా నార్మల్. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా
హెల్దీగా, వామ్గా, పింక్గా ఉండాలి, పాలు తాగుతూ ఉండాలి, బరువు పెరుగుతూ ఉండాలి. ఈ హుషారుగా ఉంటే ఐ డోంట్ థింక్ దీస్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్ మనం కన్సర్న్ అవ్వాల్సిందేం లేదు. వామిటింగ్స్ కూడా అంత అబ్నార్మల్ ఏం కాదండి, బికాజ్ వాళ్ళు పొట్టే ఇంత చిన్నది, పాలు తాగినప్పుడు ఫాస్ట్గా తాగాలనుకుంటారు, చాలా గ్యాస్ కూడా వెళ్తుంది. సో కొంచెం మనం బర్ప్ చేసే లోపే కొంత వామిట్ ముక్కులో నుంచి ఒక్కొక్కసారి వచ్చేయడం కూడా నార్మలే, వామిటింగ్సే కాదు, గ్యాస్ పాస్ చేయడం కూడా నార్మలే. ఇవన్నీ కన్సర్నింగ్ ఏం కాదు, బట్ ఎవ్రీబడి షుడ్ నో. సో ఈ స్మాల్ థింగ్స్ వన్స్ వీఆర్ అవేర్, ఇంకా మనం వాళ్ళ కేర్ ఇంకా బెటర్గా ఇవ్వగలుగుతాం. సో కేర్ అంటే నాట్ జస్ట్ ఫీడింగ్ కదా, కేర్ అంటే వాళ్ళని దగ్గరకు తీసుకోవడం, మన ఎన్విరాన్మెంట్ బట్టే వాళ్ళ డెవలప్మెంట్ కూడా డిపెండ్ అవుతుంది, నాట్ జస్ట్ గ్రోత్. డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ రిఫ్లెక్సెస్, మైల్ స్టోన్స్, టైంకి వాళ్ళ కేపబిలిటీస్ అచీవ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 3 months నెక్ హోల్డింగ్ రావడం, 5 monthsకి రోల్ ఓవర్ రావడం, 6 to 8 months అయితే కూర్చోవడం, ముందుకు పాకడం, ఇలాంటివి రావాలన్న కూడా డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో నేను చెప్పిన ఎసెన్షియలీ ఆల్ దీస్ థింగ్స్ కానీ మైండ్లో పెట్టుకుంటే మీకు 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామనెస్ట్ థింగ్స్ నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ, బట్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్, especially who has got a new child, should know it according to me. I hope this helps. Thank you very much.